చేపల కోసం పెట్టిన బుట్టలో ఓ ముసలి పిల్ల చిక్కుకున్న ఘటన మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం గోదావరి నదీ తీరంలో ఉన్న రాపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గోదావరికి నదిలో చేపలు పట్టడానికి వెళ్లిన మత్స్యకారుడు కూనారపు రామయ్యకి చేపల బుట్టలో ముసలి పిల్ల చిక్కింది. వెంటనే భయభ్రాంతులకు గురైన కూనారపు రామయ్య వెంటనే ఫారెస్ట్ అధికారులు, డిప్యూటీ రేంజ్ అధికారి సునీతకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు ముసలిని స్వాధీనం చేసుకుని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎగువ నీటిలో విడిచిపెట్టారు. ముసలి బరువు 6 కిలోల వరకు ఉంటుందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. మాకు సమాచారం రావడంతో మేము రాపల్లి విలేజ్కి వచ్చాము. అయితే రామయ్య అనేసి బెస్తాకారుడు, ఈయన ఏంటంటే రోజు ఉపాధి కోసం అనేసి రాపల్లి దగ్గర ఉన్న చెరువు, ఇది మన గోదావరి డ్యామ్ దగ్గర చేపలు పట్టడానికి అనేసి రోజు వస్తూ ఉంటాడు. అదే విధంగా ఈ రోజు కూడా ఉదయం పూట చేపలు పడదామనేసి బోన్ తీసుకొని చెరువులోకి తీసుకొని వెళ్ళి వేయగా దాంట్లో చేపలతో పాటుగా ఒక మొసలి పిల్ల కూడా వచ్చింది. ఆ మొసలి దాదాపుగా ఎంత అంటే ఒక 5 నుంచి 6 నెలల వయసు ఉంటుంది. దాన్ని మేము తీసుకొచ్చి సేమ్ మళ్ళీ అదే డ్యామ్ దగ్గర ఉన్న వాటర్ లో వదిలిపెట్టడం జరిగింది. కానీ ఈ ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే, దూరంగా వెళ్లకుండా, అంటే చెరువు మన స్నానాలకు అనేసి వెళ్తారు, ఏదో ఇప్పుడు కార్తీక మాసం అనేసి, శివరాత్రి అనేసి మనము చెరువులో స్నానం చేయడానికి, గోదావరిలో స్నానం చేయడానికి అనేసి వస్తూ ఉంటారు. అయితే వచ్చినప్పుడు మనం లోపలికి వెళ్లకుండా కొద్దిగా దగ్గరలో ఉన్న వాటర్లో స్నానాలు చేసుకొని బయటికి రావాలి. ఎందుకంటే ఇట్లా మొసళ్ళు అనేటివి లోపల దాకా ఉంటాయి, బయటకు అనేటివి రావు దాదాపుగా. అవి ఏంటంటే కొంచెం ఎక్కువ వాటర్ ఉన్న చోట, అలికిడి లేని చోట ఎక్కువగా ఉంటాయి. మనం అక్కడికి వెళ్లకుండా మన జాగ్రత్తలో మనం ఉంటే సరిపోతుంది.